హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు మనం ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తున్నా. సో ఇన్ కేస్ మీరు అబ్రాడ్ వెళ్తున్నట్టయితే సో ఈ ఇన్సూరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూద్దాం మనం ఎలా పర్చేస్ చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఫోన్పే యాప్ యూస్ చేస్తున్నా. ఫోన్పే ఓపెన్ చేయండి. సో ఫోన్పే ఓపెన్ చేశాక ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద. సో ఇన్సూరెన్స్ అని క్లిక్ చేయండి. ఇన్సూరెన్స్ అని క్లిక్ చేసినాక ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి గెట్ ఏ కోట్ అని ఉంటుంది కదా. సో అక్కడ క్లిక్ చేసి సో ఇక్కడ చూడొచ్చు. సో నేను వచ్చేసి ఐర్లాండ్కి సెలెక్ట్ చేస్తున్నా. సో ఐర్లాండ్ నెక్స్ట్ టైం క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనం స్టార్ట్ డేట్ మళ్ళీ ఎండ్ డేట్ పెడుతున్నాం. సో స్టార్ట్ డేట్ వచ్చేసి 16. సో ఆ రోజు ఒకరోజే ట్రావెలింగ్ ఉంటే సో ఒకరోజు డేట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. డబల్ టైం ట్యాప్ చేసినాక 16 అనేది. సో నెక్స్ట్ టైం చూస్తే సో ఇక్కడ అడల్టా చిల్డ్రన్ అని అడుగుతుంది, సీనియర్ సిటిజన్. సో అడల్ట్ పెడుతున్నా. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టైం క్లిక్ చేసిన ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో చూసుకోవచ్చు మనకి. ఇంకా మనం ఏమంటే లైక్ కాస్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ప్లాన్ ఇంకా సో క్యాప్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు. సో $5 lakh అంతా డిఫరెంట్గా ఉంది. సో మీరు యా ప్యాక్ కావాలని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువ చూస్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ కాస్ట్లోనే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి హార్డ్లీ ₹69, ₹70లో మనకి బెస్ట్ ఇన్సూరెన్స్ అని వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి వ్యూ బెనిఫిట్స్ అని క్లిక్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ నుంచి మనకి బెనిఫిట్స్ ఏమని ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. సో నేను టాటా ఏఏజీని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు యాక్సిడెంట్ అండ్ ఇల్నెస్ కానీ, లాస్ట్ చెక్ ఇన్ బ్యాగ్స్ కానీ, డిలే ఇన్ చెక్ ఇన్ కానీ, సో ఇవన్నీ మీకు ఏం జరిగినా కానీ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్లో మీకు కవర్ అయ్యిద్ది అనమాట. సో లాస్ ఆఫ్ పాస్పోర్ట్ కానీ సో ఇవన్నీ మీరు టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకోండి. ఇవన్నీ వాళ్ళు 28 బెనిఫిట్స్ అనేది మీకు ఇస్తున్నారు అనమాట. సో టోటల్ ప్రీమియం వచ్చేసి ఇంత వస్తుంది మనకి కవర్ అవుతుంది. సో డాలర్స్లో. సో ఇవన్నీ మనకి వస్తాయి అన్నమాట. ఇన్సూరెన్స్ పర్చేస్తే మనకి ఇక్కడ 3 ప్రొవైడర్స్ ఉన్నారు. సో యా ప్రొవైడర్ దగ్గరైనా మీరు పర్చేస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే సో జస్ట్ నేను ఎండ్ డేట్ స్టార్ట్ డేట్ వచ్చేసి 16, ఎండ్ డేట్ వచ్చేసి 17 పెడుతున్నా. సో మీరు 2 days ట్రావెల్ ఉంటే 2 daysది పెట్టుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ క్లిక్ చేసినాక సో ఇక్కడ చూడొచ్చు నేను టాటా ఏఐజీకి వెళ్తున్నా. సో బిఫోర్ మీరు ఏదైనా ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీరు చూసుకోండి. సో బెనిఫిట్స్ ఏమేమి వస్తున్నాయి అనేసి ఖచ్చితంగా. సో చాలామంది మెడికల్ ఇన్సూరెన్స్ మళ్ళీ ట్రావెల్ ఇన్సూరెన్స్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇన్ కేస్ మీకు ఆ కన్ఫ్యూజన్ ఉంటే సో మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో చేశా. సో మెడికల్ ఇన్సూరెన్స్ గురించి మనం మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఏమైనా మెడికల్ ఇన్సూరెన్స్ కావాలి అంటే సో మీరు మనల్ని కాంటాక్ట్ కావచ్చు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి. సో ఇక్కడ నేను ప్రజెంట్లీ ట్రావెల్ ఇన్సూరెన్స్ని పర్చేస్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు 139 పడుతుంది మనకి. బెనిఫిట్స్ అన్నీ చూసుకున్నాక ఇక్కడ టాటా ఏజీ నేను క్లిక్ చేసుకుంటాను. ఇది నాకు బెటర్ అనిపిస్తుంది. సెలెక్ట్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నా. సెలెక్ట్ ప్లాన్ క్లిక్ చేసినాక ఇక్కడ పేరు అడుగుతుంది, పాలసీ బయర్ డీటెయిల్స్, మళ్ళీ ఈమెయిల్ ఐడి. సో ఈ ఈమెయిల్ ఐడికే మీకు పాలసీ అనేది సెండ్ అయ్యిద్ది అనమాట. సో నేను ఇక్కడ 2 డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. ఈ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసినాక మనం నెక్స్ట్ టైం క్లిక్ చేయండి. సో నెక్స్ట్ టైం క్లిక్ చేసినాక ఇక్కడ సెలెక్ట్ ట్రావెలర్ అని ఉంది. ఇక్కడ మనము యాడ్ న్యూ అని క్లిక్ చేయండి. సో మీరు కొత్తగా యాడ్ చేస్తున్నట్టయితే మీకు ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ లైక్ ఎవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళది ఫుల్ పేరు యాజ్ పర్ పాస్పోర్ట్, మళ్ళీ పాస్పోర్ట్ నెంబర్, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసినాక యాడ్ అని క్లిక్ చేయండి. యాడ్ చేసినాక ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. సో వాళ్ళ పేరు సెలెక్ట్ చేయండి. సో మల్టిపుల్ ఉంటే లైక్ మల్టిపుల్ పర్సన్ పేర్లు మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ ఒకరే ఉన్నారు కాబట్టి నేను ఒకరిదే సెలెక్ట్ చేసి నెక్స్ట్ టైం క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మెడికల్ హిస్టరీ అడుగుతున్నారు. సో ఇక్కడ ట్రావెల్ చేసే వాళ్ళకి డయాబెటీస్ కానీ సో హార్ట్ డిసీజ్ ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా ఇక్కడ ఉండేది అని అడుగుతున్నారు. ఇన్ కేస్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. సో నో అని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు మనం కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు చూపిస్తున్నారు. సో మనం యా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, ట్రావెలర్ డీటెయిల్స్ వచ్చేసి, మళ్ళీ పాలసీ బయింగ్ డీటెయిల్స్ వచ్చేసి, బయర్ డీటెయిల్స్ వచ్చేసి అన్నీ ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తాం. వన్స్ మీరు అన్నీ చదివాక లైక్ ఎప్పటి నుంచి ఎక్కడికి కవర్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మళ్ళీ అన్నీ చూశాక ఇక్కడ అంతా కన్ఫర్మ్ చేశాక ఇక్కడ ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. ఐ అగ్రీ అని క్లిక్ చేశాక బై అని పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను యూపీఐ ఐడితో పేమెంట్ చేస్తున్నా. సో పే అని క్లిక్ చేసి వన్స్ మనం పేమెంట్ చేసినాక మనకి ఈమెయిల్కి కూడా మనకి కన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడ మనం వ్యూ అని క్లిక్ చేసినా మన ట్రాన్సాక్షన్ ఐడి కానీ పాలసీ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఇన్ కేస్ మీరు ఏమైనా డౌట్ ఉంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మరి మీకు ఏమైనా మెడికల్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే సో
ఖచ్చితంగా డిస్క్రిప్షన్ మన వాట్సాప్ నెంబర్ ఇస్తా. సో మన టీం మీకు కాంటాక్ట్ అయితే మీరు ఆ నెంబర్కి పింగ్ చేస్తే ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.